హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఏంటంటే మెట్రో రైల్లో కొన్ని ఉద్యోగాలు అయితే భర్తీ అయితే జరిగాయి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఆంధ్ర, తెలంగాణలోని మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ 10th ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చండి. సో దీని గురించి అయితే మనమైతే తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయితే అయిపోండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాను కాబట్టి మీకు కూడా యూజ్ అవుతాయి. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, రిక్వైర్మెంట్ ఆఫ్ ఎక్స్పెన్స్డ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఫర్ డిఎంఆర్ఎస్సి వర్క్ ఆఫ్ ముంబై మెట్రో లైన్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఏంటంటే ఈ మెట్రో రైల్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు కదా. సో ఇందులో ఎన్ని వేకెన్సీస్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటనేది తెలుసుకుందాం. శాలరీ ఎంత పే చేస్తారో పర్ మంత్ అనేది కూడా తెలుసుకుందాం. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చారు డిపార్ట్మెంటు, పోస్ట్ నేమ్ అండ్ పోస్ట్ కోడ్, పోస్ట్ రిజర్వేషను అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, వర్క్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అయితే ఇచ్చారు. సో అది అయితే ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నేమ్ అయితే ఇచ్చారు, సూపర్వైజర్ అయితే ఇచ్చారు. 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇందులో ఏంటంటే డిప్లొమా ఎవరైతే చేసి ఉంటారో, డిప్లొమాలో ఎనీ స్ట్రీమ్, మీరు సివిల్ అయినా, ఇది ఎలక్ట్రికల్ అయినా, మెకానికల్ అయినా సరే ఎవరైతే డిప్లొమా చేసి ఉంటారో అలాంటి వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఏంటంటే 4 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి డిప్లొమా చేసిన వాళ్ళు ఏంటంటే ఏదైనా మీరు ఇంకెక్కడైనా ఒక 3 years ఎక్కడైనా ఈ డిప్లొమా ఫీల్డ్లో ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే బెటరు. సో అది అంటే విత్ మినిమం పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇండికేటెడ్ కాజువల్ అని అయితే ఇచ్చారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ ఆ టెక్నీషియన్స్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. మెట్రికులేషన్ 10th క్లాసు లేదా ఇంటరు లేదా హ్యావింగ్ ఏ అండ్ ఐటీఐ ఉంటారు కదా. సో అది 10th అయినా, ఇంటర్ అయినా, ఐటీఐ అయినా చేసిన వాళ్ళు అనేది ఈ జాబ్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. మనకి ఏంటంటే ఏదైనా ఇందులో కూడా ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే బెటరు. మినిమం ఏంటంటే 10th కంప్లీట్ అయిపోయి ఇంటర్ అయినా చేసిన వాళ్ళైనా, ఐటీఐ వాళ్ళు చేసిన వాళ్ళైనా సరే ఈ టెక్నీషియన్ జాబ్కి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇది. అండ్ నెక్స్ట్ వన్ సూపర్వైజర్లో ఇంకా వేరే పోస్ట్ కోడ్ పరంగా అయితే ఇచ్చారు. ఇక్కడ 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇది కూడా సేమ్ ఇంజనీరింగ్ 3 years ఇంజనీరింగ్ డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో, సో ఇంజనీరింగ్ వాళ్ళైతే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ రోలింగ్ స్టాక్ దగ్గర, రోలింగ్ స్టాక్ డిపార్ట్మెంట్లో రోలింగ్ స్టాక్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, అందులో కూడా సూపర్వైజర్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 3 years రెగ్యులర్ డిప్లొమా అంటే రెగ్యులర్గా 3 years చేసిన వాళ్ళు ఉంటారు కదా, డిప్లొమా చేసిన వాళ్ళు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ ట్రాక్ట్ డిపార్ట్మెంట్ ఉంటారు కదా. సో ట్రాక్ట్ డిపార్ట్మెంట్లో టెక్నీషియన్ అయితే ఇచ్చారు. 1 వేకెన్సీ ఉంది. దీనికి ఐటీఐ అయితే ఇచ్చారు. ఐటీఐలో ప్లంబర్ ఎవరైతే ఇది ట్రేడ్ ఐటీఐ సర్టిఫికేట్ ట్రేడ్ ప్లంబర్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ వేకెన్సీస్ ఆర్ ప్రొవిజనల్ అండ్ సబ్జెక్ట్ టు ఇంక్రీజ్ ఆర్ డిస్క్రీజ్ అనేది ఇచ్చారు. సో మనకి వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిస్క్రీజ్ కూడా అవ్వచ్చు అని చెప్తారు. క్యాండిడేట్స్ హ్యావ్ హైయర్ క్వాలిఫికేషన్ మస్ట్ ఆల్సో ప్రాసెస్ ద అబౌవ్ స్పెసిఫిక్ డిప్లొమా ఐటీఐన్ రెస్పెక్టివ్ డిస్ప్లే అనేది ఇచ్చారు. మెయిన్ ఏంటంటే మనకి ఇక్కడ ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, 10th ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఐటీఐ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము అని అయితే ఎక్కువగా ఇక్కడ వీళ్ళు మెన్షన్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. ది ఏజ్ లిమిట్ క్యాండిడేట్స్ అప్లయింగ్ సూపర్వైజర్ ఉంటారు కదా, సూపర్వైజర్ పోస్ట్కి ఏంటంటే 23 years నుంచి 40 years మధ్యలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్స్ ఉంటారు కదా, ఈ టెక్నీషియన్స్ వాళ్ళకి 23 years నుంచి 35 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అప్లికేషన్ యాజ్ పర్ ద గవర్నమెంట్ రూల్స్ అయితే ఇచ్చారు. సో మనకి మెయిన్ ఏజ్ అయితే 23 years నుంచి 40 years సూపర్వైజర్ పోస్టులకి. టెక్నీషియన్ పోస్టులకి ఏంటంటే 23 years నుంచి 35 years.
అండ్ ఆల్సో ఇది అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు కదా ఒక్కొక్క పోస్ట్కి. సో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మేము ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తాము అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. సో మీరు ఏంటంటే డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు, ఐటీ ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు, మీకు ఏదైనా సరే టెక్నీషియన్స్ పరంగా మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉంటే ఇంకా బెటరు. సో అదొకటి. అండ్ మనకి ఇక్కడ శాలరీ ఎంత ఇస్తారు కూడా చెప్పారు. అంటే టెక్నీషియన్స్ ఉంటారు కదా, టెక్నీషియన్స్ వాళ్ళకి 46,000 అయితే పర్ మంత్ అయితే మనకైతే వస్తుంది. అండ్ సూపర్వైజర్ వాళ్ళకి ఏంటంటే 65,000 అయితే పర్ మంత్ మనకి ఇక్కడ వీళ్ళైతే శాలరీ అనేది పే చేస్తున్నారు. సో అది చాలా మంచి శాలరీ కూడా వీళ్ళైతే పే చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోండి. ఆ శాలరీ స్టార్టింగ్లోనే మనకి 46,000 టెక్నీషియన్స్కి అండ్ ఆల్సో సూపర్వైజర్కి 65,000 వస్తుంది. కాబట్టి అది కూడా మెట్రో రైల్లో కాబట్టి మనకి మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఒకసారి అయితే అప్లై అనేది చేసుకోండి. సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ సో ఇక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ డ్యూలీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ అయితే ఇచ్చారు. లాస్ట్ డేటు మనకి సెప్టెంబరు 9th వరకు అయితే ఇచ్చారు. సో సెప్టెంబర్ 9th లోపు ఎప్పుడైనా సరే మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషను. సో ఇది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అయితే ఉంది కదా. సో ఇది అప్లికేషన్ ఫాము. ఈ అప్లికేషన్ ఫోటో అండ్ ఆల్సో మీ పోస్ట్ నేము, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంటు, పోస్ట్ కోడు అండ్ ఆల్సో మీ యొక్క నేము, ఫాదరా లేకపోతే హస్బెండా, డేట్ ఆఫ్ బర్త్, సో ఏజ్ లిమిటు అండ్ ఆల్సో నెంబరు, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఇంకా అదర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసి ఆ డాక్యుమెంట్స్ చూడండి, ఇంక్లూడింగ్ డాక్యుమెంట్స్ అనేది ఉండాల్సినవి ఇక్కడైతే ఇచ్చారు. ఇక్కడ ఏమేమి ఉండాలి అనేది ఇచ్చారు. ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి. సో ఇవి అండి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మీ సిగ్నేచరు అండ్ ఆల్సో మీ నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఇవ్వండి. ఏ డేట్కి ఏ ప్లేస్లో కూడా ఇది అప్లై చేస్తున్నారు కూడా ఇవ్వండి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఇలాంటి మరీ డైలీ జాబ్ అప్డేట్స్ కోసం అండ్ ఆల్సో మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. అందులో కూడా జాయిన్ అయిపోండి. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.